సిద్దిపేట జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు సిపి విజయ్ కుమార్. జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 11, 14 అలాగే 17 3 విడతల్లో పోలింగ్ సవ్యంగా కొనసాగేందుకు పటిష్ట బందోబస్తు చేపట్టినట్లు వెల్లడించారు. మొత్తం 508 గ్రామ పంచాయతీల్లో 4508 కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాల్లో నిఘా ఏర్పాటు చేశామని సిపి తెలిపారు. ఏకగ్రీవాల పేరుతో చట్ట పరిధి దాటి వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయన్న ఆయన ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు చట్టానికి లోబడి వ్యవహరించాలని సూచించారు. డబ్బులు, మద్యం, గిఫ్ట్ లాంటివి ఓటర్లకు పంపిణీ చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామంటున్న సిద్దిపేట పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్తో మా ప్రతినిధి స్వామి అందిస్తున్న ఫేస్ టు ఫేస్. సిద్దిపేట జిల్లాలో సర్పంచ్ ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రభుత్వ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లతో పాటు ఈ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ప్రస్తుతం మన దగ్గర సిద్దిపేట పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ ఉన్నారు. సార్, సిద్దిపేట జిల్లాలో ఎన్నికలు సజావు జరిగేందుకు ఎట్లాంటి ఏర్పాట్లు చేయబోతా ఉన్నారు? ప్రశాంతమైన వాతావరణంలో జరిగేందుకు మీరు అనుసరిస్తున్నటువంటి ఎట్లాంటి కార్యక్రమాలు సార్? సిద్దిపేట జిల్లాలో కూడా 3 ఫేజ్లలో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ 3 ఫేజెస్లో కూడా నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా కంప్లీట్ అయింది. మన గజ్వేల్ సబ్ డివిజన్లో ఇప్పుడు క్యాంపెయిన్ పీరియడ్లో ఉంది సబ్ డివిజన్. అక్కడ ఉన్న గ్రామ పంచాయతీలో ఇప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. మిగతా సిద్దిపేట అండ్ హుస్నాబాద్ డివిజన్లో కూడా ఈ నామినేషన్ ప్రక్రియ కంప్లీట్ అయ్యి అక్కడ కూడా ప్రచార దిశగా ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పుడు మొదటి ఫేజ్ ఎలక్షన్ కోసము పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ గజ్వేల్ డివిజన్లో ఉన్న అన్ని గ్రామాలలో మన పోలీసు బందోబస్తు పెడుతున్నాము. అదేవిధంగా రాత్రి ఆడ్ అవర్స్లో కూడా మన పోలీసు పెట్రోలింగ్ చేస్తూ ఎక్కడ కూడా ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఎక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ కనిపించినా కూడా క్రిమినల్ కేసు నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన ఈ క్రిటికల్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో అట్లా ప్రతి విలేజ్లో కూడా పోలీసు పికెట్ని ప్రత్యేకంగా పెట్టి అక్కడ కూడా ఎటువంటి గొడవలు లేకుండా తర్వాత ఇల్లీగల్ యాక్టివిటీస్ లేకుండా కూడా కంట్రోల్ చేస్తున్నాము. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1900 పర్సన్స్ని ఎవరైతే ప్రాబ్లమాటిక్ పర్సన్స్ ఉన్నారో, ఇంతకుముందు నేర చరిత్ర కలిగి ఉన్న వ్యక్తులు, పాత ఎలక్షన్స్ టైంలో నేరాల్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు, ఇట్లాంటి వాళ్ళని గత 5 ఏళ్లలో వాళ్ళ నేర చరిత్ర అంతా స్టడీ చేసి 2000 వరకు వ్యక్తులను ఐడెంటిఫై చేశాము. వాళ్ళలో ఇప్పటి వరకు 1900 వరకు బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. BNSS సెక్షన్ 126 అండ్ 129 ప్రకారంగా. వాళ్ళందరూ కూడా ఈ ఎన్నికల సమయంలో ఎక్కడ కూడా ఏ నేరాల్లో పాల్గొనొద్దు, ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయొద్దని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సార్, జిల్లాలో ఈ సర్పంచ్ ఎలక్షన్స్ చాలా ఛాలెంజ్గా తీసుకుంటారు. ఎట్లా సార్, దాన్ని మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎన్నికలు అంటే పోటీ అనేది ఉంటుంది. పార్టీలు గ్రామ పంచాయతీలో పార్టీలు ఉండవు, కానీ పార్టీల తరపున క్యాండిడేట్స్ ఉంటారు. తర్వాత విలేజ్లలో కూడా పోటీ తత్వంలో చాలా కాంపిటీషన్ అనేది అయితే ఉంటుంది. అది సహజం, అది ఎన్నికలు అంటే సహజం. కానీ ఈ పోటీ కోసము ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయొద్దు, తర్వాత ఈ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఎవరు చేయకూడదు అనేది మన జిల్లా పరిపాలన తరపున, డిస్ట్రిక్ట్ పోలీస్ శాఖ తరపున క్యాండిడేట్స్ అందరికీ కూడా ప్రతి ఊర్లలో మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. ఛాలెంజింగ్ ఏదైనా తీసుకుంటారో అది రాజకీయంలో సహజం కాబట్టి అది ఏం తప్పులేదు. కానీ ఎవరినో వేరే క్యాండిడేట్స్ని బెదిరించడము, లేదా ఊర్లలో వేలంపాట పాడుతూ దాంట్లో వేరే నామినేషన్ వేసిన వ్యక్తులను ఒత్తిడి చేసి వెనుకకు తీసుకోమని బెదిరించడము, ఒత్తిడి చేయడము, తర్వాత ప్రలోభాలకు గురి చేయడము, ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో పాల్గొంటే మాత్రము కఠినంగా వ్యవహరించి చట్టపరంగా చర్యలు కూడా తీసుకుంటారు. జిల్లా వ్యాప్తంగా ఎన్ని సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి సార్ దీనికి సంబంధించి? మన సిద్దిపేట జిల్లాలో 508 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటిలో 532 పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయి. ఈ 532 పోలింగ్ లొకేషన్స్లో 122
క్రిటికల్ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించాము. ఈ 122 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో కూడా చాలా ప్రత్యేకంగా పోలీసు నిఘా మరియు పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికలు చాలా సజావుగా జరిగేందుకు పోలీస్ శాఖ ఏర్పాటు చేస్తూ ఉంది. ఆ అభ్యర్థులు కూడా కక్షపూరితమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరగద్దు, చాలా సజావుగా జరగాలి, ఏదైనా చట్ట పరిధిలో చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్తా ఉన్నారు. ఇది సిద్దిపేట జిల్లా నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రమేష్తో స్వామి 6 టీవీ సిద్దిపేట.